ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త ఉద్యోగాలు మీకు రావడానికి అవకాశాలున్నాయి. ఆర్థికంగా కొంచెం ఎదగడానికి అవకాశాలున్నాయి. గతంలో కంటే కూడా అప్పులు బాగా తెచ్చి అన్ని వ్యాపారాలు చేశారు. ఆ వ్యాపారాల్లో గతం కంటే కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యారు. భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి విషయాల్లో వాగ్వాదాలు జరిగినప్పటికీ కూడా మళ్ళీ అందరూ కలిసిపోయి ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఆధ్యాత్మికమైనటువంటి ప్లేసెస్కి వెళ్తారు. ఆధ్యాత్మికంగా గుళ్ళు గోపురాలు అనేటటువంటివి తిరుగుతారు. మరి పేదవాళ్ళకి, అనాథలకి, వికలాంగులకి దానం చేసుకోవాలనేటటువంటి స్పృహ కలిగి ఉండాలి. కేవలం దేవాలయాలు లేకపోతే అనాథ శరణాలయాలు ఇవి వెళ్ళడం అనేది కాకుండా, కాబట్టి జాగ్రత్తగా అన్నీ చేసుకోవాలి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఇంకా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుస్సు రాశి వారికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.